Except SAP center staff, SAP medicals, technicians, patients, attenders, go for a lunch please. బ్యాగ్లోంచి తీసుకోవాలి కొన్ని విజువల్ తీసుకుంటున్నాం. వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం. వాయిస్ ఆఫ్ తెలంగాణ వీక్షకులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఒక ప్రోగ్రాం నడుస్తుంది. డిపిఎల్ అంటే డయాలసిస్ ప్రీమియర్ లీగ్ అని వాళ్ళు ఒక ప్రోగ్రాం చేసిర్రు. ఆర్గనైజ్డ్ బై ఉమేద్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు. ఈ డయాలసిస్ పేషెంట్లకు ఆటలు పాటలు దీనివల్ల అవగాహన ఈ పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చిర్రు. వీళ్ళకు ఇక్కడ మొత్తం స్పోర్ట్స్ పొద్దున టిఫిన్ పెట్టిర్రు, మన లంచ్ ಮಾಡಿ పంపిస్తున్నారు. వీళ్ళ పేషెంట్స్ని అడుగుదాం, వీళ్ళ పేషెంట్ల పరిస్థితి ఏంది, వీళ్ళకి ఎందుకు పిలుచుకుని అడుగుదాం. అమ్మా మీ పేరేందమ్మా? మూడేళ్ళు అవుతుందా? స్వర్ణలత భీమ్గల్. భీమ్గల్ క్యారమ్ ఆడడానికి. స్పోర్ట్స్ అవును అవును ఇచ్చింది. దీనివల్ల వచ్చినందుకు ఏం లాభం అయింది మీకు? మనశ్శాంతి. కిడ్నీ పేషెంట్. మీ పేరేంది? చిన్న సాయన్న. ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాం. కిడ్నీ ఫెయిల్ ఎన్ని సంవత్సరాలు అయింది? 8 years అయిందా? इम्तियाज प्लीज कम दिस साइड कॉर्नर. हम ये कॉर्नर पे है. 8 years అవుతుంది. ఆర్మర్ నుంచి వచ్చాం. నేను బయట కంట్రీ పోయింట్రీ. అది ఏందో తెలియదు. 17 సంవత్సరాలు బయట పనిచేసాను. అక్కడ స్కబోర్డింగ్ వర్క్షాప్లో పనిచేసాను. కాదు ఇక్కడ వచ్చినాక 2 సంవత్సరాలకు. ఏ ప్రాబ్లం అది తెలియదు. మంచిగా తాగినాము. బీపీ లేకుండా అయిపోయింది. 2 ఫెయిల్ అయితేనే డయాలసిస్ అండి. 7 years అయిపోయింది. జ్యువెలరీ షాప్. ఎన్ని రోజుల కిడ్నీ ఫెయిల్ అయ్యి? 1 year అవుతుంది. మీకు బీపీ ఉండేనా? బీపీ వల్ల బీపీ షుగర్. మళ్ళీ మీరు బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోలేదా? అప్పుడు కంట్రోల్ పెట్టుకోలేదు బాబు కాబట్టి డ్రింక్ చేస్తారా? లేదు. 5 minutes. అవును. ఇక్కడ ఎందుకు వచ్చి ప్రోగ్రామ్ కోసం వచ్చాము. ఇన్స్పైర్ అవుదామని చాలామంది కలుస్తారు కదా ఇక్కడ. వాళ్ళతో టచ్ అప్ అయ్యి ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎట్లా తెలుసుకుందామని. తాహర్ పాష్, సిద్దిపేట. నేను సివిల్ డిప్లొమా ఇంజనీర్ని. నాకు బీపీతోని వేసినా కానీ అశ్రద్ధ అయింది కొంచెం తెలియక. డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేయను. బీపీ పెరిగింది. 200 పైన అబవ్ ఉండే. అంత చెకప్ పోతే కిడ్నీ మీద క్రాటిన్ పెరుగుతుందని. చూశారుగా, ఎవరైనా సరే బీపీ ఉన్నోళ్ళు చాలా కంట్రోల్గా ఉండాలి. ఆల్కహాల్కి తక్కువ వాడాలి. వీళ్ళైతే అల్కా కాకుండా కానీ బీపీ ఎక్కువైతే మాత్రం కిడ్నీ ఫెయిల్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ.
ఇక్కడ డిపిఎల్ ఆర్గనైజరు డాక్టర్ అశోక్ గారు ఉన్నారు. ఈ యొక్క డిపిఎల్ యొక్క ఉద్దేశం ఏంది, వీళ్ళది ఉమీద్ చారిటబుల్ ట్రస్ట్ వల్ల ఏం పనులు చేస్తున్నారు వీళ్ళు అడిగి తెలుసుకుందాం. హలో, లైన్ మెయింటైన్ చేయండి. ఒక్క నిమిషం. ఎలా ఉన్నారు అలానే बाद में करेंगे. हो गया. టర్న్ చేయండి అంతే. डायलिसिस प्रीमियर लीग టర్న్ అవ్వండి. ఇక్కడనే ఆగండి. डायलिसिस प्रीमियर लीग which is the biggest dialysis sports event in India. More than 2000 dialysis patients have come, participated in this sports event where they have played basketball, badminton, carom and chess. This event is organized to create motivation among dialysis patients that they are normal. You did not feel depressed. If you are on dialysis, still you are normal. That is the aim of this event. And Umeed Charitable Trust also aims on doing a free kidney transplant. Those who are on dialysis for more than 1 year with a living donor, for them a free transplant also is provided by Umeed Charitable Trust. Thank you. एक साल तक फ्री आप 1 साल पे जो डायलिसिस पे है उसके बाद उनको ट्रांसप्लांट फ्री है. ट्रांसप्लांट फ्री करते हैं. तो किडनी कहाँ से लेना फिर? किडनी उनका फैमिली डोनर रहना चाहिए. जैसा कि अगर हस्बैंड है तो वाइफ देना चाहिए, मदर सिस्टर देना चाहिए, ब्रदर देना चाहिए, अगर फादर देना चाहिए. लोग किडनी देने को रेडी है. डोनर है आपके पास लेकिन पैसे नहीं है तो पैसों की ज़रूरत पूरी करने के लिए उम्मीद चैरिटेबल ट्रस्ट बनाया गया है ओनली फॉर किडनी ट्रांसप्लांट्स. आपका हॉस्पिटल किधर है? हॉस्पिटल सैप किडनी सेंटर टोली चौकी सालरजंग कॉलोनी में है. కిడ్నీ సెంటర్. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు వచ్చారు. ఈయన కిడ్నీ ఫెయిల్ అయింది. ఎట్లా ఫెయిల్ అయింది కనుక్కుందాము. ఈయన ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల, మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల అయిందా ఏమైంది కనుక్కుందాం. సార్ మాది ఆర్మూరు గాదపల్లి రమేష్ సౌదీలో ఇట్లా ఆడవర్గంగా వాటర్ ప్రాబ్లం వల్ల ఎట్లా అయింది సార్. హెల్త్ ప్రాబ్లం అంటే బీపీ ఉండేనా మీకు? బీపీ లేదు సార్. బీపీ లేకుండా ఇట్లా అయింది సార్. 2 మీ పేరేంది? జైపాల్. ఇక్కడ ఎవరి మీది? మోతే నమస్కారం. వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అయింది సార్. 6 సంవత్సరాలు మాకు. అందుకే వర్గం ఇట్లున్నది. ఇది మంచిగా చూసుకోవాలి డాక్టర్, మీరు చేసుకోవాలి. మేము ఆర్మూరు ఏల్పూర్ నుంచి మోతే నుంచి ఆర్మూరు వస్తాం, డయాలిసిస్ చేసుకుంటాం. ఇంత బాగుండాలి. ఇక్కడ వచ్చి మేము ఇంత బాధపడుతున్నామంటే ఏదైనా డాక్టర్ తరఫు నుంచి ఏదైనా సాయం చేయాలా సార్ చేశాను సార్. అవు సార్. హలో సార్. వినోద్ సార్. ప్లీజ్ మీరు ఇటు సైడ్ తీసుకొని వర్ష ఎట్లా ఫెయిల్ అయింది తెలిసి కిడ్నీ జీన్స్ వల్ల మీరేం చేస్తారు? ప్రజెంట్ అయితే ఏం చేస్తలే. నేను జాబ్ చేసి మానేసిన. స్టడీ అయిపోయింది, జాబ్ మానేసిన. అంటే నీళ్ళు తక్కువ తాగిరా లేకుంటే ఏదైనా జీన్స్ వల్ల అంటారు? జీన్స్ వల్ల అని అన్నాడు డాక్టర్. చెప్పండి ఎట్లా మీకు తెలిసింది? మీ యొక్క అనుభవం ఏమైంది? కిడ్నీ ఫెయిల్ నేను 9 years నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా. అయితే ఈ శాప్ మెడికల్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, బాగా ఇస్తున్నాడు ట్రీట్మెంట్. యాక్టివ్గా అనిపిస్తుంది ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటే. నడుస్తుంది. మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ఫర్ గురించి ఏమన్నా మీకు ట్రై చేస్తున్నారా మీరు? రిజిస్ట్రేషన్ చేయించినాం మేము. ఎక్కడ? ఇక్కడ ఉస్మానియా చేయించారు. అయితే మళ్ళీ డోనర్ రాలేదు ఇప్పటిదాకా? రాలేదు. టెస్టింగ్ చేశారు, డోనర్ ఏం రాలేదు. అయితే మీ పేరేందమ్మా? వర్ష గారు ఉస్మాన్ హాస్పిటల్లో కిడ్నీ కావాలని డోనర్ స్కీమ్లా పేరు నమోదు చేసింది. దేవుడి దయ వల్ల ఆమెకు తొందరగానే వచ్చి కిడ్నీ ఫెయిల్ అయితే ఆమె కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఆమెకు ఆరోగ్యం బాగుండాలని కోరుతున్నాము. రైట్. మీ పేరేంది? అయిపోయిందా అన్న? నమస్కారము. నా పేరు భూమన్న, మాది ఆర్మూర్ గ్రామము. నాది డైలెస్ ఎట్లా ప్రాబ్లం అయిందంటే నాకు బీపీ షుగర్తో కిడ్నీ అనేవి 2 ఫెయిల్ అయినాయి. ఆ ప్రాబ్లంతో ఈ ప్రాబ్లం అయింది. అంత తప్ప వేరే ఏం లేదు. ఏం పని చేస్తారు మీరు? నేను బయట దేశంలో ఉన్నాను, ఇక్కడ లేను. నేను సౌదీలో నుండి, సౌదీ నుంచి వచ్చిన. అంటే నీళ్ళు అక్కడనే అయిందా లేక ఇక్కడ? అక్కడనే అయింది. నాకు నీళ్ళు తక్కువ తాగిరా మీరు? నీళ్ళు తక్కువ తాగిరా? నాకు 11 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ ఉన్నది. బీపీ షుగర్తో అయింది. బీపీ అంటే నీళ్ళ వల్ల కాలేదు? నీళ్ళతో కాదు, ఇది బీపీ షుగర్తోనే అయింది. ఇప్పుడు ఏం పని చేస్తారు మీరు? ఇప్పుడు ఖాళీ ఉన్నా, ఏం పని లేదు. 15 సంవత్సరాలు సౌదీలో నుండి ఇప్పుడు మాత్రం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. అక్కడ ఏం పని చేస్తుండే? అక్కడ మా బిల్డింగ్ సెక్షన్, మాది బిల్డింగ్ సెక్షన్.
డయాగ్నాస్టిక్ డయాలసిస్ ప్రీమియర్ లీగు అనే సంస్థ నుంచి ఉమీద్ ట్రస్ట్ బోర్డు నుంచి శాప్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసిరు ఇవాళ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో. అయితే ఇక్కడ పేషెంట్లకు ఒక ఆహ్లాదం గురించి, ఒక ఎక్సర్సైజ్ గురించి, ఒక వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెరగడానికి ఒక ప్రోగ్రామ్ చేసిర్రు. ఆ ప్రోగ్రాంలో అన్న మీ పేరేనా? నా పేరు సంజయ్ కుమారే. సంజయ్ కుమార్తో మాట్లాడదాం. ఈయనకి ఎట్లా వచ్చింది, దీనికి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలా, కిడ్నీ ఫెయిల్ కాని వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులలో కిడ్నీ ఫెయిల్ అవుతుంది, దానికి ఆయన అనుభవం చెప్తారు. సంజయ్ కుమార్తో ఒకసారి మాట్లాడు. నా పేరు సంజయ్ కుమారే. నాకు 1.5 year నుంచి వెళ్ళి కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ పేషెంట్గా ఉంటున్నాను నేను. అంటే నేను బీపీ షుగర్ వల్ల పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఈ కిడ్నీలు ఫెయిల్ కావడం జరిగిందని నాకు డాక్టర్ చెప్పడం జరిగింది. ఈ కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ సాప్ మెడికల్ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు, ఈ సాప్ మెడికల్ ఏజెన్సీ వాళ్ళు ఈ తెలంగాణ స్టేట్లో డయాలసిస్ సెంటర్లు పెట్టడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్లు పెట్టడం వల్ల ఎంతోమంది నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు ఉపయోగకరంగా ఉంది. పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ డయాలసిస్ కూడా బాగానే చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ డిపిఎల్ అంటే డయాలసిస్ పేషెంట్లకు లీగల్ ప్రీమియం షో ఎందుకు పెట్టారంటే, ఒకసారి కట్ డిపిఎల్ యూసుఫ్గూడెం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పేషెంట్లకు వాళ్ళను ఉత్సాహపరచడానికి, అంటే ఈ పేషెంట్ మూడ్లో నుంచి వెళ్ళిపోయి కొంచెం ఉత్సాహం పరచడానికి కోసము పేషెంట్లు అందరికీ కూడా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ అనే కార్యక్రమాన్ని సాప్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు యాజమాన్యం వారు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందరికీ వాళ్ళకు చేతన ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ కబడ్డీ ఆడలేడు, లేదా ఇంకో ఖోఖో ఆడలేడు, అంటే పరిగెత్తే ఆటలు ఏది కూడా ఆడలేడు. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళ తగ్గట్టుగా ఒక చెస్ కానీ క్యారమ్ బోర్డు, అంటే వాళ్ళకు మనసుకు ఆహ్లాదంగా పొందేటట్టుగా వారిని ఉత్సాహింపజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం బాగుంది. కాకపోతే ఏంటంటే అన్నీ మెయింటెనెన్స్ ఇంత బాగుంది, కానీ ఈ భోజన సదుపాయాలు పేషెంట్లకు చాలా ఇబ్బంది కలిగించే విధంగా జరిగింది. యాజమాన్యం దాన్ని కరెక్ట్గా చూసుకునేది ఉండే మెయింటెనెన్స్, అదొక్కటి మాత్రం చూసుకోలేదు, ఒకటి ఇబ్బంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరిగినాయి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. కిల్లర్స్ వాడడం వల్ల వచ్చింది. అంటే ఏం జబ్బు వచ్చి ఉంటే పెయిన్ కిల్లర్ ఎందుకు వాడారు మీరు? బాగా హెడేక్ వస్తుండే, దానికి పెయిన్ కిల్లర్స్ మెడికల్ షాప్లో కాకుండా మన ఊర్లో జనరల్ స్టోర్లో దొరికే ట్యాబ్లెట్స్ వాడితే ఇది వచ్చింది. ఇట్లా టాబ్లెట్ వాడేటప్పుడు మీరు ఏంటంటే దాని పేరు తెలియదు, కానీ నెత్తినొప్పి టాబ్లెట్ అంటే మెడికల్ జనరల్ స్టోర్లు ఇస్తారు కదా, అదే వాడినా నేను. ఎన్నెలా ఇప్పుడు? 3 years. ఎవరి మీది? గట్కేసర్ మండల్, మర్పెల్గూడ. కామయాబ్ చేశారు, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అ లాట్. अगेन वंस अगेन हैप्पी इंडिपेंडेंस डे. थैंक यू शोएब साहब, बहुत बहुत शुक्रिया प्रोग्राम वाला.